నిజంగా నువ్వు ఈ 10 నెలల కాలంలో మైనార్టీలకు ఏం చేశావు? ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. మరి ఈరోజు ఇమాం మౌజులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం కూడా మరి ఈనాటికి 12 నెలలు బకాయిలు ఉంటే కేవలం 6 నెలలు మాత్రం మొన్న రంజాన్ మాసంలో నువ్వు వేశావు. అది కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల నువ్వు మొన్న రంజాన్ మాసంలో 6 నెలలకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన మైనార్టీలకు అందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తానని చెప్పావు. ఇచ్చావా ఈ 10 నెలల కాలంలో? మరి అదే కాకుండా మైనార్టీలకు అందరికి కూడా మరి 5 లక్షల వరకు ఉచిత రుణాలు ఇస్తానని చెప్పావు. ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చావా? మరి దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తానని చెప్పావు. ఏ ఒక్కరికైనా, ఏ ఒక్క ఆడపిల్లకైనా ఈ 10 నెలల కాలంలో నువ్వు ఒక్కరికైనా మరి దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇచ్చావా? పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే యాత్రికులకు కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పావు. 2024లో హజ్ యాత్ర జరిగింది. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 14 కోట్ల రూపాయలు మరి హజ్ యాత్రికుల కోసం కేటాయింపులు చేయడం జరిగింది. తర్వాత ఎన్నికల కోడ్ రావడము, తర్వాత ఎన్నికల పరిణామాల తర్వాత మరి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత 2024లో వెళ్ళిన హజ్ యాత్రికులకు నువ్వు ఒక్క నయా పైసైన ఆర్థిక సాయం చేశావా? చేయలేదు. మరి ₹1,00,000 ఇస్తామని చెప్పావు. ఒక్కరికన్నా ఒక్క హజ్ యాత్రికన్నా ఇచ్చావా? ఇవ్వలేదు. మరి ఖచ్చితంగా అందరినీ మోసం చేసిన వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు. మసీదు మెయింటెనెన్స్ల కోసం నెలకు 5,000 ఇస్తానని చెప్పావు. నువ్వు ఏ మసీదుకు ఈ 10 నెలల కాలంలో నువ్వు డబ్బులు ఇచ్చావా? ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మా ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాష్ట్రం నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల కోసం మన రాష్ట్రం నుంచి వెళ్ళాలని చెప్పి ఎంబార్కేషన్ పాయింట్ని సాధించుకుంటే మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ని కూడా మరి తీసివేయడం జరిగింది. దాన్ని కూడా నీ చేతకానితనం వల్ల మరి అది కూడా పోగొట్టుకోవడం జరిగింది. మరి ఇవాళ నువ్వు ఏ రకంగా మైనార్టీలకు మేలు చేస్తావు, మైనార్టీలకు ఉద్ధరిస్తావు అని చెప్పి మైనార్టీలు నీ మీద ఆశ పెట్టుకోవాలి. మరి ఇవాళ ఒకటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మైనార్టీలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరంటే గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మైనార్టీల స్థితిగతులను ఆయన చూసిన తర్వాత ఆ రోజు మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. తద్వారా ఈరోజు అనేక మంది మైనార్టీ సోదరమణులు ఈరోజు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు ఈరోజు వాళ్ళకు మెండుగా రావడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఈరోజు అనేక మంది లక్షలాది మంది విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఉన్నత చదువుకుంటున్నారంటే మరి ఆనాడు రాజశేఖర గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే. మరి దాని తర్వాత మరి మన నాయకుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి గారు 4% రిజర్వేషన్లు కల్పిస్తే మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడితే మరి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలు రాజకీయంగా కూడా ముందుకు రావాలి అని చెప్పి ఈరోజు చెయ్యి పట్టుకొని మైనార్టీలకు ముందుకు నడిపించిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడు ఎవరు చేయనటువంటి మేలుని మైనార్టీలకు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి నలుగురికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. శాసన మండలిలో కూడా నలుగురికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కూడా శాసన మండలిలో నలుగురికి ఎక్కడ ఎవరు మైనార్టీలకు అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక చిన్న రాష్ట్రంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు నలుగురికి మరి శాసన మండలిలో అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వడమే కాకుండా ఒక మహిళ అయిన శాసన మండలి జకియా ఖానం గారికి మరి డిప్యూటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర. మరి నలుగురు ఎమ్మెల్యేలలో మరి నన్ను ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను తన మొట్టమొదటి మంత్రివర్గ కూర్పులోనే మంత్రివర్గంలో అవకాశం ఇస్తూ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.